ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. కుటుంబం మొత్తం ఆ వేడుకను కనులారా చూసింది. అన్నిటికి మించి విజయ్ ప్రియురాలు నిచ్చలి త్రిష పదవి స్వీకార ప్రమాణోత్సవంలో హడావుడి చేసింది. విజయ్ తల్లి తన కొడుకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాన్ని ఆనంద బాష్పాలతో చూశారు. ఇక త్రిష సంతోషానికి హద్దులే లేవు. ఇలాంటి పరిస్థితుల్లో అందరి దృష్టి ఆ ఇద్దరిపైనే ఉంది. కానీ వాళ్ళిద్దరూ అక్కడ లేరు. వాళ్ళు ఫంక్షన్కి రాలేదు. వాళ్లే విజయ్ కొడుకు జేసన్, కూతురు దివ్య. జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకున్న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ భార్య సంగీత, కొడుకు జేసన్, సంజయ్, కూతురు దివ్య సాషా రాకపోవటం ఈ వేడుకకు ఏకైక లోటని అందరూ కామెంట్ చేస్తున్నారు. విడాకులకు అప్లై చేసుకున్నందున భార్య సంగీత రాకపోయినా పిల్లలు ప్రమాణ స్వీకారానికి హాజరు అయి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. విజయ్తో విభేదాలు, విడాకుల వ్యవహారం తర్వాత సంగీత పిల్లలతో కలిసి లండన్ వెళ్లిపోయారు. వాళ్ళకి దుబాయ్లో కూడా ఒక ఇల్లుంది. సంగీతకు బ్రిటిష్ సిటిజన్షిప్ ఉంది. ఆమె ప్రస్తుతం అక్కడే ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నారు. విజయ్ ఆమెను పిల్లల్ని అసలు ప్రమాణ స్వీకారానికి పిలిచారా, పిలవలేదా, పిలిచినా వాళ్ళు రాలేదా అనే డిస్కషన్ ఇప్పుడు ఒక రేంజ్లో నడుస్తుంది. మరోవైపు నటి త్రిష ప్రమాణ స్వీకారంలో ప్రధాన ఆకర్షణగా నిలవటం విజయ్తో ఆమె డేటింగ్ రూమర్స్కు మరింత బలాన్ని చేకూర్చాయి. ప్రపంచం మొత్తం మన కోసం చప్పట్లు కొడుతుంటే ఆ చప్పట్ల మధ్య సొంత రక్త పలకరింపు లేకపోతే ఆ గెలుపు ఓ ఖాళీ గ్లాస్ వంటిది. కటౌట్లు, హిట్లు, రికార్డులు వీటన్నింటినీ దాటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు విజయ్. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, తల్లి శోభా కళలో ఆనందం చూస్తుంటే కొడుకుగా అతను గెలిచాడు అనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే తండ్రిగా ఓడిపోయాడేమో విజయ్ అనే సందేహం వస్తుంది. లోకమంతా విజయ్ని నాయకుడు అని పిలుస్తున్నారు. కానీ ఆ పిలుపులో కొడుకు, కూతురు స్వరాలు మాత్రం లేవు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఓ ప్రభంజనం, అతని గెలుపు ఓ హిస్టరీ. చరిత్ర పేజీల మధ్య ఇప్పుడు పర్సనల్ ట్రాజెడీ కూడా చేరింది. తండ్రి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పిల్లలు పక్కన లేకపోవటం గుండెలో ఓ మూల ఎప్పుడు గుచ్చుకుంటూనే ఉంటుంది. అధికారం వస్తుంది, హోదా వస్తుంది, పోతుంది. కానీ ఆ మిస్ అయిన బంధం మళ్ళీ రాదు. ఇప్పుడు విజయ్ అనుభవిస్తున్న బాధ అదే. విజయ్ సాధించిన విక్టరీ ఇలాంటి విజయం కాదు. ఆ విక్టరీలో ఆయన పిల్లలు భాగస్వాములు కాకపోవటమే అందరినీ బాధిస్తోంది. కొడుకుగా, నాయకుడిగా సక్సెస్ అయిన విజయ్ తండ్రిగా మాత్రం ఓడిపోయాడని చెప్పక తప్పటం లేదు.